హాయ్ అండి, వెల్కమ్ టు మనందిని కిచెన్ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చి పల్లి మసాలా చాట్ అండి. ఈ రెసిపీ చాలా చాలా సింపుల్. ఇలాంటి రెసిపీస్ తినడం చాలా చాలా మంచిదండి. ఇది చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకే కాదు, ఎవరికైనా కూడా హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇలాంటి రెసిపీస్ తినడం వలన ఒక్కసారి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము. మరి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వేరుశెనగ గుళ్ళు యాడ్ చేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు యాడ్ చేసుకున్నాక ఒక కప్పు వేరుశెనగ గుళ్ళకి 3 కప్పులు వాటర్ వేసుకుని 5 అవర్స్ సోక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 అవర్స్ తర్వాత మనం వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని మళ్ళీ ఒక కుక్కర్లో వీటిని యాడ్ చేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు యాడ్ చేసుకుని ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకుని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఆఫ్టర్ 1 విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయినాక మనం మూత ఓపెన్ చేసి ఒక బౌల్లోకి ఈ వేరుశెనగ గుళ్ళని తీసుకుని 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూను చాట్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని ముక్కలు ఆనియన్స్ని చిన్న పీసెస్గా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, అలాగే 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇది వర్షాకాలం కదండి, బాగా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఒక 5 అవర్స్ ముందు వీటిని నానబెట్టుకుని ఉంచుకున్నామంటే మనకి ఈ రెసిపీ అనేది 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఒకవేళ అంత టైం లేదు అని అనుకున్నప్పుడు 1 అవర్ ముందు కూడా మనం దీన్ని నానబెట్టుకోవచ్చు అండి. అది ఎలా అంటే వేడివేడి నీళ్ళల్లో, బాగా మరుగుతున్న నీళ్ళల్లో వీటిని యాడ్ చేసుకుని 1 అవర్ సోక్ చేసుకుని కూడా మనం కుక్కర్లో 1 విజిల్ పెట్టుకుని వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంతే, ఇలా సింపుల్గా మిక్స్ చేసేసుకుని మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు కూడా దీన్ని చూస్తుంటే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నిజంగా చెప్పాలంటే ఇది నేను ప్రిపేర్ చేశానని కాదు, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అద్భుతం. మీకు ఈ వీడియో నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అనదర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.